హాయ్ ట్వినీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి మారుతి జ్యువెలర్ షాప్లో ఉన్న ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే కనుక మీకు చూపిస్తూ ఉన్నానండి. ప్రీవియస్ షాప్లో వచ్చేసిందంటే మనం ఫ్యాన్సీ ఐటమ్స్ వీడియో షేర్ చేస్తున్నాము. సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈ షాప్లో ఏంటంటే మనకి చాలా రీజనబుల్ అండి, తక్కువ రేట్లోనే మంచి ఐటమ్స్ మంచిగా రీసెల్లింగ్ చేసుకోవచ్చు. స్పెషల్గా ఏంటంటే ఇంటి దగ్గర చాలామంది మన అమ్మమ్మ కానీ నాయనమ్మలు కానీ మన అమ్మ వాళ్ళు కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా సరే ఒక స్మాల్గా లైక్ ఒక 10,000 20,000లో కూడా ఈజీగా చిన్నగా బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు. ఫ్యాన్సీ ఐటమ్స్ కానీ ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ మిక్స్ వైజ్గా మీరు ఒక 10,000 20,000 కూడా మీరు చక్కగా తీసుకొని సేల్ అనేది చేసుకోవచ్చు అనమాట. అండ్ ప్రీవియస్ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి ఫ్యాన్సీ ఐటమ్ది. అక్కడ కూడా ఏమంటే చాలా మంచి ప్రొడక్ట్స్ అండి, రీజనబుల్గా ఉంది. అండ్ ఈ ప్లాస్టిక్ ఐటమ్ అది ఇది మిక్సింగ్ చేసి కూడా మీరు తీసుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. చిన్న షాప్ పెట్టుకొని చక్కగా సేల్ చేసుకున్న వాళ్ళకైతే కనుక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అని చెప్పుకోవచ్చు. సో షాప్ విజిట్ చేస్తామండి మేము అంటే కనుక అడ్రస్ వచ్చేసి మనకి బెంగళూరు బల్లేపేట క్రాస్ అండి, లక్ష్మణరావు రోడ్డు, కార్తిక్ కాంప్లెక్స్. టోటల్గా 2 షాప్స్ అనమాట. నేను 2 షాప్స్ కూడా మీకు ఇక్కడ చూపించేస్తున్నాను, పక్కనే ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తామనుకుంటే మాత్రం వెళ్ళిపోండి. మీకు చిక్పేట మెట్రో స్టేషన్ నుంచి అయితే కనుక ఒక 10 to 15 minutes వాకబుల్ డిస్టెన్స్. మెజెస్టిక్ నుంచి కనుక వచ్చేవాళ్ళు ఉంటే కనుక అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఆటో తీసుకుంటే ఈజీగా మీరు ఇక్కడ స్టోర్కి వచ్చేవచ్చు. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి, మీకు ఏమైనా డౌట్ ఉంది ఫర్దర్గా కన్ఫ్యూజన్గా ఉంది అంటే కనుక కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మీకు గూగుల్ లొకేషన్ అనేది వాట్సాప్లో పెడతారు. సో దట్ మీరు ఆ లొకేషన్ చూసుకుంటూ ఈ వీడియో కూడా ఫాలో చేస్తే ఈజీగా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే చాలా పెద్ద మార్కెట్ కదా, కన్ఫ్యూజ్ అవుతారు. సో స్క్రీన్ మీద షాప్ వాళ్ళ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. వేరే ఎవరిని అడగవద్దు, ఎందుకంటే మిస్గైడ్ చేసే ఛాన్సెస్ మాత్రం 100% ఉంటుంది. కాబట్టి మీరు ఎవరిని ఈ అడ్రస్ పర్టికులర్గా అడగవద్దు, ఎక్కడ దింపాలి అక్కడ దింపమని చెప్పండి అంతే. వాళ్ళు ఏదో సజెషన్ ఇచ్చారు కదని వెళ్తే కనుక మంచి ఫ్రాడ్ అనేది జరిగిపోతుంది. చాలామంది కంప్లైంట్స్ కూడా నాకు అవే వస్తూ ఉంటాయి. సో మీరు ఎవరిని ట్రస్ట్ చేయొద్దు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ఏదైతే ఉందో షాప్ పర్సన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. సో వెళ్ళిపోవచ్చు. మీకు నచ్చి ఇంకేమైనా వెళ్తానంటే మీరు వెళ్ళొచ్చు, కానీ పర్టికులర్గా ఈ షాప్ విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం, ఐటమ్ చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. షాప్లో ఉన్న మనం ప్లాస్టిక్ ఐటమ్ అయితే చూపిస్తున్నామండి. మనకి ఇంటిలో కావాల్సిన చిన్న వస్తువులు కానించి మనకి ఇక్కడ అన్ని రకాల ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. హోల్సేల్గా కావాలి అనుకున్నప్పుడు అంటే చెప్పాను కదండి, వాళ్ళు జ్యువెలరీ షాప్లో ఏమంటే అక్కడ ఐటమ్స్ ఈ ఐటమ్స్ మిక్సింగ్ చేసుకొని ఒక 10,000 15,000 20,000 30,000లో ఒక స్మాల్ బిజినెస్ అనేది కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఐటమ్ ಏನಪ್ಪ 84 rupees ಲೇಜರ್ 84 rupees ಇದು ಪರ್ ಪೀಸ್. ಓಕೆ, 20 pieces ఉంటుంది. ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ತಗೋಬೋದಾ, ಫುಲ್ ಬಾಕ್ಸ್ ತಗೋಬೋದಾ? ಬಾಕ್ಸ್ ವೈಸ್ ತಗೋಬೋದು. ಓಕೆ, ಇದು ಓಕೆ 85 rupees. 180 బాక్స్. సారీ ఫుల్ బాక్స్ 180. నేను 1 piece కాస్ట్ అనుకున్నానండి, ఫుల్ బాక్స్ 180 ಅಂತ. ಎಷ್ಟು పీస్ ಇದೆ ಇದರಲ್ಲಿ? 12 pieces అంటే 12 pieces ఉంటాయంటండి. సీరియస్లీ చాలా బాగుంది కదా. నేను అనుకున్నా నిజంగా 10,000 10,000తో ఈజీగా ఒక స్మాల్ బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు అండి, సీరియస్లీ. ಎಷ್ಟು ಇದು ಫುಲ್ ಪ್ಯಾಕೆಟ್? 144 rupees. ಇದನ್ನು 12 pieces. ಓಕೆ, ಇದು ಪ್ಲಾಸ್ಟಿಕ್ದು. ಇದೆಷ್ಟು? 72 rupees 12 pieces ಅಂತಂడి, సీరియస్లీ. ఇదెಷ್ಟು? 96. ఇది ఒక్క పీసే. మనం ఈ పెద్ద ఈ మాటలు ఘాట్లు కాడకు తీసుకుంటానండి. మినిమం ఒక్క పీస్ 80 rupees 100 rupees 120 rupees. ఈవెన్ డీమార్ట్లోకి వెళ్ళినా కూడా మీకు మినిమం 60 rupees లేనిదే రాదండి పర్ పీస్. సో ఈజీగా ప్రాఫిట్ అనమాట ఇదైతే మాత్రం. ఇది 72 rupees ఫుల్ ప్యాకెట్. ఓ మై గాడ్, సూపర్ అబ్బా. 6 rupees అంటండి, ఈజీగా 20 rupeesకి సేల్ చేయొచ్చు మనం. 120 ఫుల్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా 120. ఇది కూడా అంతే నాయన, ఇది చిన్న బిజినెస్ పెట్టేసుకోవచ్చు. ఇది బ్రష్లు అండి, 72 rupees ఫుల్ ప్యాకెట్. ఈజీగా మార్జిన్ పెట్టుకోవచ్చు. ఇంకేమేమి ఉన్నాయి చూపించు, మా వాళ్ళు అయితే ఫుల్ ఖుషి. 72 rupees. సో ఫుల్ 12 pieces ఉంటుంది అంటే ఒకటి 20 rupees 15 rupees అని చెప్పేసి 10 rupees షాప్ లాగా పెట్టుకొని అమ్ముకోవచ్చు అండి. ఇది 10 rupees నుంచి 100 rupees అని చెప్పుకొని 144 rupees ఇది.
అబ్బబ్బబ్బబ్బబ్బ ఏమన్నాను అసలుకి 96 రూపీస్. ఇది 12 పీసెసే. ఓ ఇది కూడా 96 రూపీస్ అంటండి. ఏమన్నా ఉన్నాయి అసలు ఐటమ్స్ అయితే. 60 రూపీస్ ఫుల్ ప్యాకెట్. ఇదేమో 8 రూపీస్ అనమాట. ఓకే 48 రూపీసా. ఏమన్నా ఉన్నాయి అసలుకి. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా మన ఇంట్లో 100%. 36. పర్సనల్గా కావాలన్నా కూడా విజిట్ చేయండి అబ్బా. ఇలా షీట్ వైజ్గా ఒక 2000 3000 మంచిగా బిల్లింగ్ చేసేసుకోవచ్చు మీరు. అబ్బో 80 రూపీస్ అయితే. ఇదేమో 80 రూపీస్ అంటండి. 1 2 3 4 5 6. ఓకే 1 పీస్ 80 రూపీస్ పడుతుంది. 1 పీస్ కాస్ట్ ఇది. 1 పీస్ అంటే 1 పీస్ అని మెన్షన్ చేయండి అబ్బా, అయితే మేము ఊరుకోము ఇంకా అరుస్తాం. మొత్తం ఫుల్ షీట్ ఫుల్ ప్యాకెట్ 96. ఓకే 8 రూపీస్ పీస్ పడుతుంది అనమాట. షాక్ అండి ఇది. నైఫ్ ఫుల్ షీట్ 120. అబ్బబ్బా ఈజీగా 20 లేదా 15 రూపీస్కి అమ్ముకున్న ఫుల్ మార్జిన్ అండి. ఇది 72 రూపీస్ ఫుల్ షీట్. అబ్బా మంచి ఐటమ్. తాకత ఇదే ఫుల్ ప్యాకెట్. 180. ఓకే 1 పీస్ 15 రూపీస్ పడుతుంది ఇదైతే. క్లారిటీ ఇవ్వాలి మాకు. ఫుల్ ప్యాకెట్ 180. ఇది 120. ఓకే క్లారిటీగా చెప్తే మాకు క్లారిటీ వస్తుంది. ఫుల్ ప్యాకెట్ 120 డజన్ ఇదేనా? ఇది పర్ పీస్ వచ్చి 10 రూపీస్. ఇది కూడా అంతే 20 30 అలా పెట్టుకోవచ్చు అండి మార్జిన్. 180 ఫుల్. ఇది 15 రూపీస్. 180 బాక్స్. అవి కూడా ఉన్నాయి. అది కూడా మొత్తం కావాల్సిన సామానేనండి ఇవన్నీ కూడా మనకి ఇంట్లోకి. ఇది 30 రూపీస్ పర్ పీస్. ఓకే 30 రూపీస్ అంటండి అదైతే కనుక. ఇదెంత వడగట్టేది? 72 సైజులో ఉన్నాయండి, చిన్న సైజు బిగ్ సైజు. లైటర్స్ 48 రూపీస్ పర్ పీస్. ఇది కూడా అంతే 90 రూపీస్ 80 రూపీస్ అలా మనకి రేట్ పెట్టుకొని కూడా అమ్ముకోవచ్చు. ఓకే 10 రూపీస్ నుంచి 100 రూపీస్ వెరైటీ అని చెప్పేసి ఒక చిన్న సైజు షాప్ పెట్టుకొని అమ్ముకోవచ్చు అండి. ఇవి చిన్న సైజు ఇంట్లోనే కాదు, మనం ఏ చిన్న షాప్ దొరికినా కూడా అమ్ముకోవచ్చు. మిర్రర్స్ పర్ పీస్ 120 లేదా బాక్సా? బాక్స్ 120 రూపీస్. ఎన్ని పీస్ ఉంటాయి? ఇదిగోండి 12 పీసెస్ ఉంది క్వాంటిటీ అయితే కనుక. ఇది 144 రూపీసా ఫుల్ బాక్స్ మొత్తం? ఓ 30 ఏందండి 60 రూపాయలు 60 రూపీస్కి అమ్ముతా ఉన్నారు. అది ఏది మార్కెట్లోనే లో రేంజ్లోనే 60 రూపీస్కి మనకు అమ్ముతా ఉన్నారు. లేదా 50కి అమ్ముకున్నా కూడా మంచి మార్జిన్ అండి. సీరియస్లీ కదా. ఇంకేమి సోప్ బాక్సెసా? 120 రూపీస్ అంటండి ఇది అయితే. ఫుల్ బాక్స్ పెద్ద ప్యాకెట్ 120 రూపీస్. 5 రూపీస్ ఈచ్ కలర్స్ ఇచ్చేసాడు ఇదైతే. ఫుల్ ప్యాకెట్ 100 రూపీస్. మొత్తం 2 3 4 5 6. ఇది కూడా అంతే 12 పీసెస్ ఉన్నాయండి. మిర్రరా? ఇదా అంట్లు దొంకునే పీచు డిష్ బార్ది స్క్రబ్బర్. బాబా మంచి ప్రైజే కదండి. చాలా అంటే చాలా మంచి ప్రైజెస్ అమ్ముకునే వాళ్ళకి మాత్రం. ఇంకా ఐటమ్ ఏమున్నాయి తీయాలి మీరు? ఫుల్ ప్యాకెట్ 180 రూపీస్. ఓకే బ్యాగ్ లాగా ఇచ్చేసాడు. ఇవి కూడా ట్రై చేయండి రిటర్న్ గిఫ్ట్ లీడర్కి, కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది. ఓకే ఇదెంత కాస్ట్? 72 రూపీస్. మొత్తం 100 రూపీస్. 120 స్పూన్లా? కలర్స్ కూడా ఉన్నాయా? ఇది బాగుంది అబ్బా. నిజంగా ఒక 10,000 ఇలాంటి చిన్న బిజినెస్ ఏమి చేయట్లేదు, ఖాళీగా ఇంట్లో ఉన్నాం అనుకుంటే మాత్రం ఈ టైప్ బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకొని మనం ఏదో ఒక రూపాయి అండి. నేను కూడా నమ్మరండి, నేను
50 రూపీస్ లాభంతో కూడా నేను నా బిజినెస్ మొదలుపెట్టానండి. పెళ్ళైన కానించి ఈ రోజు వరకు నేను కష్టపడుతూనే ఉన్నానండి. నాకు అది ఇష్టం కూడా, అలా కష్టపడతాం అనేది కూడా ఇష్టం. ఖాళీగా ఇంట్లో కూర్చొని తిని పెట్టి ఏదో చేసేసి ఏదో అన్నట్టుగా కాదండి. నేను అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సీరియస్లీ. అలాంటి వాళ్ళందరూ కూడా నేను ఒక మాట అండి, నేను చెప్పాను కదా 50 రూపీస్ పర్ డేకి 50 రూపీస్ వచ్చిన చాలని నేను బయటకు వచ్చి ఏదో ఒకటి చేసేదాన్ని అండి. ఈ రోజు కూడా ₹1 సంపాదించగలుగుతున్నానంటే ఆ రోజు నుంచి రాబట్టే నేను ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటే ఈరోజు ఎంత మంచి పొజిషన్కి వచ్చాను. అందరూ అంతేనండి. ఈరోజు 10,000తో స్టార్ట్ చేస్తున్నామేమో, రేపు 10 లక్షలతో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అలాంటి వాళ్ళకి ఏమంటే చాలామంది అనుకుంటారు ఎక్కువ డబ్బులు లేవు, మేము ఎలా బిజినెస్ చేసుకోవాలని. ఇప్పుడు నేను చెప్పే కదా అని చెప్పేసి అందరూ మొదలెట్టక్కర్లేదండి. మనకు అవుతుందా అవదా, మనం అమ్ముకోగలమా, ఇక్కడ కొంటారా కొనరా అనేది కూడా ఈ పాయింట్స్ పెట్టుకోండి. అంతేగాని 10,000తో కొనుక్కొచ్చేసి మనం పెట్టేసేస్తున్నాం ఏందబ్బా బిజినెస్ అవ్వట్లేదంటే ఆలోచించుకోవాలి కదా. ఈ బిజినెస్ అంటే అమ్ముకునే వాళ్ళు ఏంటంటే నేను ఒకటే చెప్తా, ఇది మనం తీసుకెళ్తున్నాం, ఇక్కడ మన దగ్గర కొంటారు, మనం రూపాయి పెట్టాము, ఒక పావళైనా ₹1 పెట్టామంటే 25 పైసా మనకు ప్రాఫిట్ వస్తుందంటే కొన్నిసార్లు మనకి ఆ 25 పైసా కూడా ప్రాఫిట్ రాదు. సో అలా ఉంటుంది. సో నాకు ఇది చూస్తే మాత్రం అదే అనిపించిందండి. చాలామంది లేడీస్ మాకు ఏదో ఒకటి బిజినెస్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకైతే మాత్రం సీరియస్లీ అండి ట్రై చేయొచ్చు, తప్పే లేదు. పోయినా పర్లేదు, మనం మొదలు పెడదాం అనుకునే వాళ్ళు కూడా మొదలు పెట్టండి. అది నాకైతే కనుక నచ్చింది. మంచిగా నేను ఈ వీడియో అంటే నచ్చిందంటే ఈ వీడియో షేర్ చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి.